1.5 అది ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడ ఉంది జేడీకే 1.5? ప్రోగ్రామ్ ఫైల్స్ x86 లో ఉంది. ప్రోగ్రామ్ ఫైల్స్ ఉండేది జావాలో జేడీకే 1.8. ఇది వర్గాలు, ఎందుకంటే ఇది హయ్యర్ వర్షన్. ఇది మనం లోయర్ వర్షన్ తీసుకోవాలి. అంటే లోయర్ వర్షన్ ఎక్కడ ఉంది అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ x86 లో జావా జేడీకే 1.5 దీన్ని తీసుకొని కాపీ అడ్రస్ సెట్ క్లాస్ పాత్ ఇప్పుడు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంపైల్ చేస్తాం. అది ఎక్కడ ఉంది ఆ ఫైల్? మీ డైరెక్టరీ ఉంది కదా, దీనిలో డబ్ల్యూటీలో ఇక్కడ ఏం చేయాలి? పోయి సిడి దీన్ని కాపీ దీన్ని పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు పోయి కంపైల్ చేయండి. జావాసి కలర్స్ సి క్యాపిటల్ కంపైల్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఫైల్ కలర్స్ క్లాస్ ఫైల్. కలర్స్ అంటే ఏంటంటే ఒకసారి చూసాం. ఈ ప్రోగ్రామ్ ఏం చేశారంటే ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న అందరికీ స్క్రీన్ పైన ఒకసారి ఈ ప్రోగ్రామ్ రండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ డెమో కలర్స్ ఉంటుంది. ఫండబుల్ డెమో కలర్స్ కాబట్టి ఓపెన్ చేయండి ఒకసారి. ఫండబుల్ డెమో కలర్స్ దీనిలో వీడికే డెమోలో ఫండబుల్ డెమోలో రండి. అందరూ వచ్చిన తర్వాత కలర్స్ లేదుగా, ఇక్కడ కలర్స్ అని లేదుగా, చూడండి అందరికి ఉంటుంది కలర్స్ అని. దాన్ని డిలీట్ చేసేయండి. ఓన్లీ కలర్స్ వరకే డిలీట్ చేయండి, అన్నీ డిలీట్ చేయబడుతుంది. సో డిలీట్ చేసిన తర్వాత కలర్స్ క్రియేట్ చేయండి. సి స్మాల్ కలర్స్ COLORS కలర్స్ అని క్రియేట్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ రెండు ఫైల్స్ ఉన్నాయి చూసారా, ఏది కంపైల్ అయింది జావా ఫైల్ రెండు ఉన్నాయి చూసారా, రెండు కాపీ ఎక్కడ పేస్ట్ చేసుకోవాలి? కలర్స్ అనేటువంటి దాని లోపల పేస్ట్ చేయండి. కలర్స్ అనే లోపల పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మేనిఫెస్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మేనిఫెస్ట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేయాలి. మేనిఫెస్ట్ ఫైల్ అనేది టైప్ చేస్తాను ఇలా టైప్ చేయండి. అది మేనిఫెస్ట్ ఫైల్ ఏంటంటే ఒకటి మేనిఫెస్ట్ ఫైల్ ఫార్వర్డ్ చేయలేదు, జస్ట్ రెండు లైన్లు మాత్రమే క్రియేట్ చేయండి అందరూ. మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. అదేంటంటే చూడండి మన జాగ్రత్తగా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ స్పేసెస్ కరెక్ట్ ఇవ్వాలి. నేను మీకు మొదట్లో పెట్టుకున్నాను. చూడండి ఏం చేయాలి? ఫార్మాట్ పెద్ద లెటర్లో చూపిస్తున్నాను. ఇక్కడ జాగ్రత్త ఎలా ఉండాలంటే ఇక్కడ స్పేస్ ఉంటుంది. నేమ్ తర్వాత ఒక లైన్ స్పేస్, తర్వాత బీన్ తర్వాత ఒక లైన్ స్పేస్, 2 పాయింట్స్. ఏ వచ్చి స్మాల్ టైప్ చేయడం కనిపించగా కనిపిస్తుంది. పేపర్ స్పేస్ ఉండాలి. నేమ్ తర్వాత ఒక లైన్ స్పేస్, జావా బీన్ తర్వాత ఒక లైన్ స్పేస్ అంటే అది సేవ్ చేయాలి. దాన్ని సేవ్ చేయాలి. కలర్స్ సి క్యాపిటల్ కలర్స్ డాట్ క్లాస్ కలర్స్ సి డ్రైవ్ వేసుకోండి. సి డ్రైవ్ వేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని సి డ్రైవ్ మార్చుకోండి. వీడికి సీలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఎక్కడ కాపీ చేయాలి? దాన్ని వీడికి డెమో సండర్వి డెమో ఎక్కడ కాపీ చేయాలి చూడండి ఒకసారి. అక్కడ ఆల్రెడీ ఇచ్చినప్పుడు ఎక్కడ కాపీ చేయాలో ఎక్కడ సి వీడికే డెమో. సో క్రియేట్ ఏ మేనిఫెస్ట్ ఫైల్ colors.mft in C BDK demo. చూడండి ఇక్కడ C లో BDK డెమోలో సేవ్ చేయాలి. C లో BDK లో డెమోపై సేవ్ చేయాలి. ఇది దీంట్లో సో ఏమని కలర్స్ ఆల్రెడీ ఉంది అంటే డిలీట్ చేయండి. దాన్ని మీరు కొత్తగా సేవ్ చేయాలి. ఉంటే నేను చూపిస్తాను అక్కడ అదే సేమ్ ఫైల్ బట్ డిలీట్ చేసి నోట్ ప్యాడ్ ఉద్యోగం ఎలా ఉందో కరెక్టేనా? ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, అవునా? రెండు చోట్ల స్పేస్ ఉంది.
సో దాన్ని డిలీట్ చేయండి, మీరు క్రియేట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేసి మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు చేసిన దానికి ఎక్కడ సేవ్ చేయాలి? ఫైల్ సేవ్ ఎక్కడ సేవ్ చేయాలి? సిలో, డిడికేలో, డెమోలో, సన్ డబ్ల్యూలో సేవ్ చేయాలి. డిడికే డెమో, సన్ డబ్ల్యూ డెమో ఎక్కడ సేవ్ చేయాలి? ఎక్కడ ఉన్నది? ఈ సిబిడికే డెమో. నేను అక్కడికి వెళ్ళాను. సిబిడికే డెమోకే సేవ్ చేయాలి. అంటే సిలో, బీడీకేలో, డెమోలో పోయి సేవ్ చేయాలి. అంతే, ఓకేనా? సిబిడికే డెమోలపై సేవ్ చేయాలి. ఏమైనా సేవ్ చేయాలి? డబుల్ కొటేషన్లో కలర్స్, సి స్మాల్ లెటర్, కలర్స్ డాట్ ఎంఎఫ్టీ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఫైల్ అంటాం, తయారు చేసేది. దీన్ని జావా బిన్ తయారు చేసేది. కానీ సేవ్ చేయాలి. వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా మనం ఏం చేయాలి అంటే జార్ ఫైల్ క్రియేట్ చేయాలి. జార్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. జార్ ఫైల్ చాలా ఇంపార్టెంట్. డైలీ అయిపోయింది ఇది. జార్ సిఎఫ్ఎం నేను క్రియేట్ చేసినాను. ఇది టైప్ చేయాలి. సిలో పోయి సిడి ఇక్కడ చూడండి. సిబిడికే డెమోలో పండి, సిడి బీడీకే డెమోలో పండి, సిడి డెమోలో పండి పోయి ఇది క్రియేట్ చేయండి. ఇది జార్ సిఎఫ్ఎం జార్ ఫైల్ అంటుంది. జార్ సిఎఫ్ఎం సిబిడికే జార్ కలర్స్ డాట్ ఎంఎఫ్టీ క్రియేట్ అయిపోయిందా? ఇలా వస్తుందని అర్థమైంది. క్రియేట్ అయిపోయింది. కలర్స్ డాట్ జార్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేయండి. క్రియేట్ అయిన తర్వాత ఎలా తెలుస్తుంది మనకు? ఎలా తెలుస్తుంది? సిలో బీడీకే డెమోలో వెళ్తే చూడండి. ఇప్పుడు జార్ ఫైల్ ఇక్కడ కాదు, జార్ ఫైల్ ఉంటుంది. జార్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? బీడీకే డిబ్ అని ఉంటుంది. డిబ్ కాదు, జార్స్ అని ఉంటుంది. కింద కలర్స్ క్రియేట్ అయిందిగా, కలర్స్ వచ్చిందిగా ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేస్తాను ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తాము? బీన్ బాక్స్లో పోయి రన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు కలర్స్ వచ్చింది ఇక్కడ. ఆ కలర్స్ అనేది డేటా కంపేర్ చేస్తే వస్తుంది మీకు. జేడీకే 1.5 కంపేర్ చేస్తేనే వస్తుంది. ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అవర్ బటన్ తీసుకోండి. చూడండి స్టెప్స్ ఒకసారి ఇక్కడ నేను రాసాను చూడండి. స్టెప్స్ చదవండి. క్లిక్ కలర్స్ ఇన్ టూల్ బాక్స్ అండ్ క్లిక్ ఇన్ బీన్ బాక్స్. క్లిక్ అవర్ బటన్ ఇన్ టూల్ బాక్స్ అండ్ క్లిక్ ఇన్ బీన్ బాక్స్. అవర్ బటన్ ఏం తీసుకోవాలి? అవర్ బటన్ తీసుకోవాలి. ఇక్కడ అవర్ బటన్ ఇది తీసుకొని దీన్ని ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత ఏంటి? క్లిక్ చేసిన తర్వాత చేంజెస్ కలర్ ప్రాపర్టీస్ కలర్ చేంజెస్ ద సర్కిల్ ఫిగర్ కలర్. సో క్లిక్ అవర్ బటన్ టూల్ బాక్స్ అండ్ క్లిక్ ఇన్ గ్రీన్ బాక్స్. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? కలర్ మార్చాలంటే ఏం చేయాలి? ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు మీరు కలర్ మార్చాలనుకోండి. ఫోర్గ్రౌండ్ కలర్ ఇక్కడ సపోజ్ మీరు కలర్ మార్చాలంటే ఆరెంజ్ డన్. ఆరెంజ్ ఇది బటన్. దీని కలర్ మార్చాలనుకోండి సెలెక్ట్ చేసి ఇది ఇలా మనకు కావాల్సిన కలర్స్ మార్చుకోవచ్చు. ఎల్లో బటన్ మార్చాలనుకోండి అట్లే బటన్ సెలెక్ట్ చేసి ఇది అయిపోయిన తర్వాత డన్. అయిపోయిన తర్వాత బటన్ మార్చాలనుకోండి బ్లాక్. అప్పుడేంటి? ఫోర్గ్రౌండ్ దీనిలో పోయి ఆరెంజ్ పోయి సే బ్లూ పెట్టామనుకోండి బటన్ కూడా బ్లూలోకి మారింది. మారిన తర్వాత మీరు ఏం చేయాలి? ఈ బటన్ సెలెక్ట్ చేసి తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఈవెంట్స్ ఏముంది ఇక్కడ మనకు
యాక్షన్ పర్ఫామ్ లేదా ఈవెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏం చేయాలి మనము, ఎడిట్ ఈవెంట్స్ యాక్షన్ యాక్షన్ పర్ఫామ్, ఎడిట్ ఈవెంట్స్ యాక్షన్ యాక్షన్ పర్ఫామ్, ఎడిట్ ఈవెంట్స్ యాక్షన్ యాక్షన్ పర్ఫామ్, ఎడిట్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఈవెంట్స్ కనిపిస్తుంది, యాక్షన్ యాక్షన్ ఇది సెలెక్ట్ చేయండి, ప్లస్ బటన్ సెలెక్ట్ చేయండి, యాక్షన్ యాక్షన్ పర్ఫామ్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి చేంజ్ ఏం చేయాలి, చేంజ్ కొట్టండి. ఇప్పుడు చూడండి అలా మొత్తంగా ఇదే ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసిన దానికి. ఇది ఒకవేళ స్క్వేర్ కావాలనుకోండి, లార్జ్ ఫాంట్ కాకుండా లేబుల్ ప్రెస్ ఇక్కడ మనకు ఫాల్స్ పెట్టి ఇది స్క్వేర్ లో మార్చుకోవచ్చు. దీన్ని స్క్వేర్ లో మార్చాలి, ఎలా ఎలా మార్చాలి, ఇది చేంజెస్ సెలెక్ట్ రెక్టాంగిల్ now click the press button changes the circle color, select rectangle, rectangle క్లిక్ చేశారనుకోండి, మీరు రెక్టాంగిల్ క్లోజ్ చేయాలి అంటే ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇది ఫాల్స్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసుకోండి. స్క్వేర్ వచ్చిందా, ప్రెస్ చేసుకోండి, అయిపోయింది ప్రోగ్రామ్. వర్షాలు కొంటే లాస్ట్ ప్రోగ్రామ్ ఇంకా చేయండి.